ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఉదయకాలపు శుభములండి. మరి ప్రతిరోజు దేవుడు ఆయన కృపా వాత్సల్యం చేత మనల్ని దర్శిస్తూ నూతనమైన దినాన్ని మనకు అనుగ్రహిస్తూ ఆయన కృప ద్వారా మనతో మాట్లాడుతున్న వాగ్దానాలన్నింటిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి అదే క్రమంలో ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము యెషయా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను గదా, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకము జడియకము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. మరి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట, దిగులు పడకము జడియకము, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము. ఎందుకు అని అంటే, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. మనం ఏ మార్గంలో నడుస్తున్నామో ఆ మార్గం అంతట్లో కూడా నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును. దేవుని వాక్యంలో ఉంది కదా, సామెతల గ్రంథంలో, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం కలదు, అయితే తుదకది మరణానికి దారితీయను. చాలాసార్లు ఏ మార్గం గుండా వెళ్ళాలో తెలియదు. అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన దేవుడు, మనుషులు మమ్మల్ని విడిచిపెడతారేమో కానీ మన దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. ఇక్కడ సందర్భం ఏంటంటే, యెహోషువ మరి మోషే యొక్క పరిచారకుడు. మోషే చనిపోయాడు, యెహోషువ ఉన్నాడు. యెహోషువతో దేవుడు అంటున్నాడు, అయ్యా మోషేకు తోడై ఉన్నట్టు నీకు కూడా నేను తోడై ఉంటా, నువ్వు భయపడొద్దు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అంటున్నాడు. నిబ్బరంగా ఉండాలని అంటే మనకెంతో ధైర్యం కావాలి. ధైర్యంగా ఉంటేనే నిబ్బరంగా ఉండగలుగుతాం. అయితే ప్రభు అంటున్నాడు 6వ వచనంలో మరియు 7వ వచనంలో, అలాగే 9వ వచనంలో కూడా నిబ్బరం కలిగి ఉండు, నిబ్బరం కలిగి ఉండు, ధైర్యంగా ఉండు, దిగులు పడకు జడియకు అంటున్నాడు. అంటే యెహోషువ బహుశా అమ్మో ఇన్ని లక్షల మందిని నేను ఎలా తీసుకెళ్ళగలుగుతా అని ఒకవేళ భయపడుతున్నాడేమో అక్కడ. అందుకే దేవుడు పదే పదే ధైర్యపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు కూడా నీ ముందున్నటువంటి పరిస్థితి నీకు అట్లే భయం అవుతుందేమో. అయ్యో నేనేం చేయగలుగుతా, దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని. కొన్నిసార్లు కుటుంబంలో రకరకాలైనటువంటి గొడవలు, రకరకాలైనటువంటి అసమాధానపు పరిస్థితులు, ఇవన్నీ శారీరక సంబంధమైనటువంటి అంశాలైతే ఆత్మీయంగా అంతరంగ యుద్ధం ఒకటి జరుగుతూ ఉంటుంది. ఏం చేయాలా? ఎందుకంటే క్రైస్తవులుగా ఉన్నటువంటి మనకి దేవుని వాక్యము ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆత్మ మనకి చెప్తూ ఉంటుంది, నువ్వు పరిశుద్ధ